హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ కర్రీని యమ్మీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. థిక్ గ్రేవీతో బటర్ నాన్, రైస్, రోటీ, చపాతీ, పుల్కా, పరోటా ఎందులోకైనా కూడా అదిరిపోతుందనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక కేజీ చికెన్‌ని ఈ విధంగా క్లీన్‌గా వాష్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ బద్ద వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా మీకు నచ్చితే మీకు నచ్చిన మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1.5 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి 2 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే గనక ఇలా బ్రౌన్ కలర్‌లోకి వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా మాడిపోయినట్టు ఫ్రై చేసుకోకుండా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోనికి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే దాన్ని బట్టి స్పైసెస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఈ చికెన్ మగ్గేలోపు ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని ఒక మిక్సీ జార్‌లోనికి వేసుకొని కొద్దిగా జీడిపప్పులు కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అవసరం అనిపిస్తే వాటర్‌ని కూడా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే గనక యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. థిక్ గ్రేవీతో ఎందులోకైనా కూడా అదిరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.